హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వరల్డ్. బాగున్నారా అందరూ? ఇవాళ మనము ఈ వీడియో ఏంటంటే అరిసెలు చేసుకోవడం అండి. అమ్మ వాళ్ళ ఇంట్లో మనం సంక్రాంతికి వెళ్ళినప్పుడు అమ్మ గారెలు, సకినాలతో పాటు అరిసెలు కూడా ప్రిపేర్ చేసింది. అరిసెలు ఏ విధంగా చేసుకోవాలనేది ఫ్రమ్ బిగినర్స్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చండి ఈ వ్లాగ్ చూసి. వాళ్ళ కోసమే ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కొలత చెప్తున్నాను. 1 కేజీ బియ్యానికి ఒక 3/4 కేజీ మనం బెల్లం తీసుకుంటే కరెక్ట్గా స్వీట్ సెట్ అవుతుందండి. ఎందుకంటే కేజీకి కేజీ తీసుకుంటే బాగా స్వీట్ ఎక్కువైపోతే తినడానికి కూడా ఎబ్బట్టుగా ఉంటుంది, నచ్చది కూడా. ఇక్కడ మీకు నువ్వులు కూడా వేయిస్తున్నాము, ఎందుకంటే అరిసెలో నువ్వులు కూడా వేయాలి. లైట్గా వేయించుకొని చల్లారినాక మనం గంజులో తీసుకోవాలి. అలాగే బెల్లాన్ని కూడా 3/4 అంటే 3 వంతుల బెల్లాన్ని తీసుకున్నాం కదా, 3/4 బెల్లము. దాన్ని మనము పెద్ద బాల్ లాగా వస్తుంది కాబట్టి మనం దంచుకోవాలండి, స్మాష్ చేసుకొని ఇక్కడ గంజులో తీసుకొని మనం మెల్ట్ చేస్తున్నాం. ఇది కొబ్బరి పౌడర్, ఇలాచీ పౌడర్ అండి. మనం నేతి బూరెలు అంటాం అరిసెలని, ఇంకా నెక్స్ట్ నువ్వుల బూరెలు అంటాం, నెక్స్ట్ కొబ్బరి బూరెలు అంటాం, ఇలా అన్ని రకాలు. ఇది నెయ్యి అండి. ఇవన్నీ వేసి ఇప్పుడు మనం కలుపుకుంటాము. ఇప్పుడు ఇక్కడ మనం దేనికోసం ఈ గిన్నెలో బెల్లం వేసి వాటర్ పోసి ఆయిల్ వేసి పెట్టుకుంటున్నామంటే అది ఒక పాకం రావాలండి. లేత పాకము, ముదురు పాకం అంటారు కదా. నార్మల్గా మనము సేమియా చేసిన, మనం గులాబ్ జామ్ చేస్తే పానకం పెట్టుకుంటాం కదా, అలా అండి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. స్మాష్ చేసిన బెల్లాన్ని ఒక గంజులో వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో స్టవ్ ముట్టించుకొని, ఆ ఫ్లేమ్ మీడియంలో ఉండగానే కొంచెం వాటర్ పోసుకొని అందులో ఆయిల్ పోసేసి ఇలా మనం కలుపుతూనే ఉండాలి. లేదంటే మాత్రం కింద అడుగంటిపోతుంది. మధ్య మధ్యలో కొంచెం బాయిల్డ్ అయ్యే టైంలో ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మనము అంటే మనకి కావాల్సిన పాకం వచ్చిందా లేదా తెలుసుకోవడానికి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా చూడండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మధ్యలో కొంచెం మెల్ట్ కాగానే వడబోస్తున్నాం. ఎందుకంటే బెల్లంలో కొంచెం చెత్త ఉంటుంది కదా, దాన్ని సపరేట్ చేసుకోవడానికి. చూడండి, కొంచెం లైట్గా వెళ్ళింది, ఎక్కువ కూడా ఏం రాలేదు మనకు డస్ట్. అది చూపిస్తున్నాము. వడబోసినాక వెంటనే గిన్నెలోకి తీసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ కొంచెం బెల్లం పాకము అనేది గట్టిగా అవుతుంది కదా, కొంచెం మనకి గాలి తలగగానే. అందుకని చెప్పి దీన్ని మళ్ళీ అదే గిన్నెలో వేసి మళ్ళీ బాయిల్ చేస్తాము. ఎందుకంటే మనకి ముదురు పాకం రావాలి అరిసెలకి, లేత పాకం కాదు. ముదురు పాకం వస్తేనే అరిసెలు బాగా వస్తాయి. ఇక్కడ చూపిస్తా. మళ్ళీ అదే గిన్నెలోకి తీసుకొని మళ్ళీ బాయిల్ చేస్తుంది. కలుపుతూనే ఉండాలండి. మనం మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చినా పాడైపోతుంది. అందుకని చెప్పి మనము స్టవ్ దగ్గర నిలబడి చూసుకుంటూ కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇక్కడ మీకు వాటర్ తీసుకుంది ఒక గిన్నెలో. ఇప్పుడు ఒకసారి మనం చూస్తుంది పాకం వచ్చిందా లేదా, లేత పాకమా ముదురు పాకమా అనేది. ఇది రాలేదండి. ఎందుకంటే మనం అట్లా అనగానే ఒక ముద్దలాగా ఫామ్ అయిపోవాలి. అది ముద్దలాగా ఫామ్ అయితేనే మనం అరిసెలు చేయడానికి కరెక్ట్గా ఉన్నట్టు కన్సిస్టెన్సీ. కానీ రాలేదు, చేయికి వస్తలేదు అది. నెక్స్ట్ మళ్ళీ చూస్తుంది ఒక 2-3 మినిట్స్ తర్వాత. ఇప్పుడు కూడా రాలేదండి. థర్డ్ టైంకు ఏమో మేబీ వచ్చింది. ఎందుకంటే అట్లా తీసి ఒక ముద్దలాగా వస్తే దాన్ని గిన్నెకి వేస్తే కొంచెం స్టోన్ సౌండ్ రావాలి. అట్లా అయితేనే మనకు ముదురు పాకం వచ్చినట్టు. వాటర్లో నుండి మన చేయికి ఈజీగా రావాలి. ఆ తర్వాత ఇక్కడ వచ్చిందండి. వ్లాగ్ కొంచెం లెంతీగా అయిపోతుందని చెప్పి నేను దాన్ని తీయలేదు, కట్ చేశాను. కొంచెం మిస్టేక్ అయింది అక్కడ, అసలు పెట్టాల్సింది ఉండే. నెక్స్ట్ వేడిగా ఉన్నప్పుడు మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలండి. వేయించిన నువ్వులు వేసాం, కొబ్బరి వేసాం, ఇలాచి పౌడర్ వేసాం, నెయ్యి వేస్తున్నాం సరిపడా. ఆల్రెడీ మనం పాకం చేసేటప్పుడు ఆయిల్ కూడా వేసాం, మీకు చూపించాను. ఇలా వాటిని వేసి మంచిగా కలుపుతూ ఉన్నప్పుడే ఇక నేను బియ్యం పిండిని వేస్తున్నాను. మీకు డౌట్ రావచ్చు, బియ్యం పిండి బ్యాగ్ నుండే వేస్తున్నా ఏంటి డైరెక్ట్ అని. కాదండి, దానికి ముందే మనం జల్లెడతోని పెట్టుకున్నాము. ఏదైనా డస్ట్ ఉంటే సపరేట్ చేయడానికి మళ్ళీ అదే బ్యాగులో తీసుకొని పెట్టుకున్నాం. ఎందుకంటే బియ్యం పిండి అనేది నార్మల్గా డ్రై కావద్దండి. డ్రై అయితే అరిసెలకు సెట్ కావు, మంచిగా రావు. ఎందుకంటే ఈ బియ్యం పిండి కూడా మనం డ్రై పిండిని తీసుకోవద్దండి. ఒకరోజు ముందు నుండే మంచిగా వాటిలో ఉన్న ఏదైనా స్టోన్స్ కానీ ఏదైనా చెత్త ఉంటే తీసేసి వాటిని కడిగి నీట్గా ఒక 2-3 సార్లు కడిగి మనం రైస్ మిల్లులో ఇస్తే వాళ్ళు పట్టిస్తారు. ఆ పిండిని తీసుకొచ్చి జల్లెడ పెట్టుకొని ఒక సైడ్కు ఒక తడి క్లాత్ వేసి పెట్టుకోవాలండి. ఆ నైట్ అంతా మనం నానబెట్టి పెట్టుకున్నప్పుడు బియ్యాన్ని కూడా ఒక 1 అవర్కి ఒకసారి 2 అవర్స్కి ఒకసారి కూడా వాటర్ చేంజ్ చేయాలండి. లేకుంటే మనకు స్మెల్ వస్తుంది ఆ బియ్యం పిండి పట్టించినాక కూడా. అందుకని మనం ఎవ్రీ 1 అవర్కి ఒకసారి వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి బియ్యం నానబెట్టినప్పుడు. నెక్స్ట్ డే మార్నింగ్ పట్టించుకుంటాం కదా, అప్పుడు పిండిని మళ్ళీ మనం జల్లెడ పట్టుకొని దాని మీద ఒక తడిగుడ్డ లాంటిది వేసుకొని
తీసుకొని పెట్టుకుంటే మంచిది. పిండి తడిగా ఉంటేనే అరిసెలకు మంచిదండి. ఇలా తను కలుపుతున్నప్పుడు ఆ సిరంలో, ఆ ముదురు పాకంలో మనం పిండిని కొంచెం కొంచెంగా వేసి కలుపుతూ ఉంటే ఒక పిండి లాగా ఫామ్ అయితేనే మనకు అరిసెలు వేయడానికి బాగుంటుంది. మరీ లూజ్గా కూడా చేసుకోవద్దు. ఒకవేళ లూజ్ అవుద్ది లేదా ఏదైనా మిస్టేక్ అవుతుంది అనుకుంటే మనం కిలే పిండి అని పట్టించుకోవద్దండి. ఎప్పుడైనా కొంచెం ఎక్కువ పట్టించుకుంటేనే బెటరు. లూజ్ అయినప్పుడు మళ్ళీ అందులో వేసి కలుపుకోవడానికి బాగుంటుంది ఎక్స్ట్రా పిండి ఉంటే. వీడియోని చూస్తున్న వాళ్ళందరూ మీ పేరు, మీ ఊరి పేరు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్తారా? ఎందుకంటే నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, ఏ ఊరు వరకు వెళ్ళింది ఈ వీడియో, ఎంతమంది చూస్తున్నారు అనేది. ప్లీజ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే వాళ్ళందరూ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనము ఒక ఆయిల్ కవర్ని, ఫ్రీడమ్ ఆయిల్ కవర్ అండి అది, దాన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఇక్కడ ఈ గంజులో చూడండి మీకు ఆయిల్, నెయ్యి చాలా ఎక్కువ కనబడుతుంది కదా, ఎందుకంటే ఆ పిండి గట్టిగా కాకుండా ఉండడానికి స్మూత్గా ఉంచుకునేలాగా ఉంటుందండి మనం ఎక్కువ వేసుకుంటేనే. అలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఆ ఆయిల్ కవర్ మీద ప్రెస్ చేస్తూ ఆయిల్లో వేస్తున్నాము. వేసేటప్పుడు ఆయిల్ మరీ హీట్గా ఉండొద్దండి, ఎందుకంటే పిండి లోపల అలాగే ఉండి ఫ్రై కాదు, పైకి మాత్రమే మాడిపోతుంది, లోపల పిండిలాగా ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్స్తూ మళ్ళీ దాన్ని ఒక జాలి లాంటి హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకొని, ఇక్కడ అమ్మ చూపిస్తున్న చూడండి వీడియోలో, అక్కడ జాలి పైన వేసినాక అమ్మ మళ్ళీ ఒక చెంబుతోని ప్రెస్ చేస్తుంది. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే అరిసెల లోపల ఉన్న ఆయిల్ అంతా మనము తీసేయొచ్చండి, కింద పడిపోతూ ఉంటుంది అట్లా ప్రెస్ చేసినప్పుడు. అరిసెలు కూడా తినడానికి బాగుంటుంది, లేదంటే ఆయిల్గా తినడానికి ఇబ్బంది అవుతుంది, మనకి హెల్త్ పరంగా కూడా మంచిది కాదు. ఎందుకంటే పిండిలో ఆయిల్ బాగానే వేసుకున్నాము, నెయ్యి ఆయిల్, మళ్ళీ ఇక్కడ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి. ఓకేనండి, బాయ్ అందరికీ. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.